ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం కోసం కలెక్టర్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదని, అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయం వేలంపాట కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పాల్గొని 16,000 రూపాయలకు మల్గిని పొందారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయ స్థలం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో వేలంపాటలో పొందిన మల్గిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్లో మన గెస్ట్ హౌస్ పక్కకు జిల్లా పరిషత్ తరఫు నుంచి కట్టిన మల్గిలకి ఆక్షన్ ఉండే. ఆ ఆక్షన్లో 40,000 గట్టి స్వయంగా నా పేరు మీదనే, సాజిద్ ఖాన్ పేరు మీద, జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జ్ పేరు మీదనే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి మల్గి కోసం ఆక్షన్లో పాల్గొని 16,000కి ఆ మల్గి తీసుకున్నా. ఈ మెసేజ్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే, కలెక్టర్ మేడం దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర కనీసం ఒక 100 సార్లు పోయి మాకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి స్థలం ఇవ్వండి, అది గవర్నమెంట్ ప్రకారం ఎంత డబ్బులు కట్టాలా నేను కడతా అని చెప్తే ఎన్నోసార్లు పోయినా కానీ రెస్పాన్స్ ఇస్తలేరు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టిన దగ్గరనే అక్కడ ప్లేస్ ఉన్నది, ప్లేస్ ఐడెంటిఫైస్గా వేసినారు, కానీ అక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఇయ్యమంటున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఇచ్చినారు? మరి మాకు పార్టీ ఆఫీస్ లేని గతిలో ఇవాళ ఆక్షన్లో స్వయంగా నేనే పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం 16,000 రూపీస్ రెంట్తో నేను అక్కడ ఆ మల్గి తీసుకున్నా. ఇప్పుడైనా కనీసం కలెక్టర్ మేడం మాకు, మీరు ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, జాయింట్ కలెక్టర్ మేడంకి ఆదేశం ఇచ్చి ఆ రెసిడెన్షియల్ ఏరియా ఉన్నా కానీ, ఏ ఏరియా ఉన్నా కానీ ఒక ఎకరం కనీసం ఒక హాఫ్ పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో మన గెస్ట్ హౌస్ పక్కకు